హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి అందిస్తున్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే ఉంది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చెప్పిన చెల్లించి మీరు పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో ఉంది. శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా మన ఛానల్లో మీకు రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్ యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా అప్లోడ్ చేయబడుతుంది. ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు నచ్చితే వాటికి ఫాలో కాండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1లో కీలక మార్పులంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. గంపగుత్త ఎంపికకు స్వస్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే కొత్త పద్ధతిలో మెయిన్స్కి ఎంపిక, తుది ఫలితాల కోసం సన్నాహాలు, నయా విధానంలోనే అడ్మిట్ కార్డులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 కులలో భర్తీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సో ఈసారి మెయిన్స్కు ఎంపికయ్యే అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు జారీ చేసే సమయం నుంచి రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. సో ఇటీవల కోర్టు కేసు పైన తీర్పు రావడంతో ఈ వారం ఫైనల్ రిజల్ట్ ఇస్తారని భావించారు. కానీ ఈసారి మెయిన్స్కి ఎంపిక చేసే అభ్యర్థుల విషయంలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మెయిన్స్కు ఎంపిక చేయడంలోనూ రిజర్వేషన్లు పాటిస్తున్నారు. సో పోస్టుల వారీగా రిజర్వేషన్లు తీసుకొని ఒక్కో కులంలో మెయిన్స్కు 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేటగిరీలోనే ఎక్కువ ఛాన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. మెయిన్స్ ముందే రిజర్వేషన్ల వారీగా అడ్మిట్ కార్డు సిద్ధం చేస్తున్నారు. ఉదాహరణకు బీసీఏలో 3 పోస్టులు ఉంటే ఇప్పుడు ఈ కేటగిరీలోనే 1:50 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులను ఎంపిక చేశారు. సో దీంతో ఈ గ్రూప్లో కొంతమేరకు తక్కువ మార్కులు స్కోర్ చేసిన వారికి కూడా ఛాన్స్ ఉండనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గంపగుత్తగా తీసుకుంటే అంచనా వేసుకున్నటువంటి కట్ ఆఫ్ కంటే 1-2 మార్కులు తక్కువ వచ్చిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం రాదు. కానీ ఈసారి ఒకే గ్రూప్లో నుంచి రిజర్వేషన్ల వారిగా తీసుకుంటే అలాంటి వారికి కూడా ఛాన్స్ వస్తుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి రిజర్వేషన్ల వారిగా తీసుకుంటున్నారు కనుక కొంత తక్కువ 1-2 మార్కులు తక్కువ వచ్చిన వారు కూడా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అయితే ఈ తరహా విధానం ఇప్పటి వరకు మెయిన్స్ పరీక్షల తర్వాతే ఉండేది. సో మెయిన్స్లో క్వాలిఫై అయిన తర్వాత రోస్టర్లు రిజర్వేషన్ల పరిగణలోకి తీసుకునేవారు. సో తుది ఫలితాలు మరొక వారం రోజుల్లో సమయం పడుతుందని చెప్పేసి టీఎస్పీఎస్సీ వర్గాలు చెప్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. అయితే ఈసారి మనకు ఇది మెయిన్స్కే కాకుండా ప్రిలిమ్స్లో కూడా దీన్ని అంటే ఈ రిజర్వేషన్ తీసుకొస్తున్నారని చెప్పేసి ఓవరాల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ గ్రూప్ 1కి సంబంధించి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 4661 నర్స్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఈ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 31 లోపు వెలువడనున్నటువంటి నియామక ప్రకటన, పరీక్షకు సన్నద్ధమవ్వడానికి 2 నెలల గడువు, వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక విషయాలైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 4661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటనను వెలువరించాలని నిర్ణయించింది. ఈ నెల 31 లోపే ఆ ప్రకటన కూడా వెలువరించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తే అధిక వెయిటేజ్ కూడా ఉండనుంది. ఎవరికైతే ఈ స్టాఫ్ నర్సులకు సంబంధించి ఆల్రెడీ నర్సుగా చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాంట్లో మనకి డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో 81 వేకెన్సీస్, అదేవిధంగా వైద్య విధాన పరిషత్ పరిధిలో 757 అండ్ వైద్య విద్య సంచాలకుల పరిధిలో 3823 పోస్టులు, మొత్తం 4661 పోస్టులకు గాను సో ఈ నెల చివరి వరకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోలీస్ భర్తీల్లో గందరగోళం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు వార్తా న్యూస్ పేపర్లో. సో అభ్యర్థుల ఎత్తు కొలతలు, లాంగ్ జంప్ అంశం సవ్యంగా లేవని అభ్యర్థుల నిరసనలు, ఆందోళనకారులకు రాజకీయ పార్టీలు మద్దతు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పోలీస్ భర్తీల 3వ అంకంపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సో పోలీస్ భర్తీల 3వ అంకంలో భాగంగా మొదట 1600 మీటర్ల పరుగు పందెం కావచ్చు, ఆ తర్వాత అభ్యర్థుల ఎత్తు కొలతలు, అనంతరం లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అభ్యర్థుల ఎత్తు కొలతను చూసేందుకు మాన్యువల్ పద్ధతి కాకుండా డిజిటల్ పద్ధతిని అమలు చేస్తుండడం విదితమే. అయితే 1600 మీటర్ల పరుగు పందెంలో పెద్దగా వివాదం లేకున్నా లాంగ్ జంప్ కావచ్చు, అదేవిధంగా ఈ హైట్కి సంబంధించి చాలా వివాదాలు అయితే వస్తున్నాయి. కొంతమందికి డిజిటల్ మీటర్తో కొలిసినప్పుడు హైట్ అంతకుముందు ఉన్నటువంటి మాన్యువల్ హైట్ కంటే కొంత తక్కువ చూపిస్తుందని చెప్పేసి అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో దానికి సంబంధించిన వివాదాలు కావచ్చు, అదేవిధంగా
లాంగ్ జంప్ అనేది ఎక్కువగా ఉంది. అంటే అంతకుముందు 3.8 ఉండేది, ఇప్పుడు 4 మీటర్స్ ఉంది. సో దీనిపైన కూడా ప్రభుత్వం దీన్ని తగ్గించాలని చెప్పేసి కూడా కొంతమంది అయితే అభ్యర్థులు TSLPRBని కావచ్చు అండ్ రాజకీయ నాయకులను అయితే కలుస్తున్నారు. సో ఇటువంటి ఆందోళనకారులకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. సో ఇటువంటి కొన్ని ఈ పోలీస్ భర్తీలో భాగంగా ముఖ్యంగా ఈవెంట్స్లో భాగంగా ఇటువంటి కొన్ని అంశాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి సో దీనికి సంబంధించి గత 2-3 డేస్ నుంచి కూడా మనం వార్తలు అయితే చూస్తున్నాం. మరి దీనికి ప్రభుత్వం కావచ్చు TSLPRB ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. సో లాంగ్ జంప్ను 3.8కి తగ్గించాలని చెప్పేసి, అదేవిధంగా కొంతమంది 1600 అండ్ 800 కొట్టిన వారికి సివిల్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా సో అభ్యర్థులు అయితే కోరుతున్నారు. మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోలీసు ఉద్యోగాల వేటలో కుప్పకూలిన ప్రాణాలంటూ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. టార్గెట్ ఛేదించి ఒకరు, మధ్యలో మరొకరు గుండెపోటుతో మృతి. సో 1600 మీటర్లో పోటీలో మిగతా జీవులైనరు. వరంగల్, నల్గొండ జిల్లాలో ఘటనలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కానిస్టేబుల్ జాబ్స్ కోసం ప్రయత్నించినటువంటి 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఉద్యోగం కొట్టాల్సిందేనని కష్టపడ్డారు. సో ఇప్పుడు కాకపోతే మళ్ళీ సాధిస్తామో లేదన్న భయం వారిని వెంటాడింది. సో దీంతో 1600 మీటర్ల పరుగు పంద్యాన్ని పూర్తి చేసి ఒకరు, మధ్యలోనే మరొకరు విగతా జీవులైనరని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయి దవాఖానాల్లో చికిత్స పొందుతూ చనిపోయారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నల్గొండ, వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనలు 2 కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సతీష్ అండ్ రాజేంద్ర అనేటువంటి 2 వ్యక్తులు సో ఈవెంట్స్లో పాల్గొని చనిపోయినట్లే ఇక్కడ మనకైతే అప్డేట్స్ రావడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా చేయండి. సో మీ హెల్త్ మీకు సపోర్ట్ చేయకుంటే సో వీటిలో పార్టిసిపేట్ కాకండి. ఓన్లీ పోలీస్ రిక్రూట్మెంటే కాకుండా ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. సో కొంతమందికి ఏంటంటే ప్రాక్టీస్ చేసినప్పటికీ వాళ్ళ యొక్క హెల్త్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రెషర్లో తట్టుకోకపోవచ్చు. సో అటువంటి టైంలో ఇటువంటి జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కొంతమంది వితౌట్ ప్రాక్టీస్ అంటే షార్ట్ రన్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా ట్రాక్లోకి వెళ్తే కూడా ఇటువంటి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మీ ఫ్యామిలీ ఉంది, ఓన్లీ మనకు గవర్నమెంట్ జాబే కాదు ఇంకా వేరే ఇతరత్ర జాబ్స్ చేసుకొని కూడా మన లైఫ్ను మనం లీడ్ చేయవచ్చు. సో అది గుర్తుంచుకోండి. సో మీరు కనుక ఏమన్నట్లయితే మీ ఫ్యామిలీ ఏ విధంగా బాధపడుతుందో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. మీకు సపోర్ట్ చేస్తేనే అంటే మీ హెల్త్ సపోర్ట్ చేస్తేనే ఈవెంట్స్లో పార్టిసిపేట్ కాండి. ఇది కాకుండా కూడా ఇంకా చాలా రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. మీరు కష్టపడి మంచి ఫోకస్ పెట్టినట్లయితే మిగతా వాటిలో కూడా మీరైతే 100% సక్సెస్ సాధించవచ్చు. సో అది గుర్తుంచుకొని మీరు ఈవెంట్స్లో పార్టిసిపేట్ కాండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అంగన్వాడీ ఖాళీల భర్తీ ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అంగన్వాడీ టీచర్లు కావచ్చు, మినీ అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. సో ఇప్పట్లో నియామకాలు పూర్తయ్యానా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో నియామకాల కోసం ఉన్నత అధికారుల నివేదికలు కోరడం, అధికారులకు అందజేయడం, భర్తీ ప్రక్రియ నోచుకోకపోవడం సో ఇది రెగ్యులర్గా జరుగుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఈ కరీంనగర్లో ఉన్నటువంటి వివిధ సెంటర్స్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. వాటికి సంబంధించి ఇక్కడ మనం ఒక టేబుల్ రూపంలో కూడా చూడవచ్చు. ఖాళీలు ఇవే అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ప్రాజెక్టు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఇచ్చారు. సో గంగాధరలో ఇక్కడ చూసినట్లయితే మనకు అంగన్వాడీ టీచర్లు 8 అండ్ ఆయాలు వచ్చేసి 12 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా కరీంనగర్ రూరల్లో 9, 35 అండ్ అర్బన్లో చూసినట్లయితే 16, 13 అండ్ హుజరాబాద్లో 14, 13 అదేవిధంగా ఇక్కడ మినీ అంగన్వాడీ టీచర్లు అయితే 5 ఉన్నాయి. సో మొత్తం టోటల్గా మనకు అంగన్వాడీ టీచర్లు వచ్చేసి 47 ఉన్నాయి, ఆయాలు వచ్చేసి 73 అండ్ మినీ అంగన్వాడీ టీచర్లు వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇస్రో నుంచి 526 వేకెన్సీస్ తోటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి. సో దీనిలో ఇవన్నీ మనకు అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కావచ్చు అండ్ యూడీసీ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవి 526 ఉన్నాయి. సో దీనిలో మనకు హైదరాబాద్ సంబంధించి కూడా 54 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అదే ఏపీలో మనకు శ్రీహరికోటలో కూడా 78 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి పోస్ట్ను అనుసరించి కనీసం 60% మార్కులతోటి మీకు అంటే 6.32 CGA తోటి మీరు గ్రాడ్యుయేషన్ కావచ్చు, డిప్లొమా ఉత్తీర్ణ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కనీసం ఏడాది అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. 18 to 28 ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలి. దీంతో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సో స్టార్టింగ్ శాలరీ మీకు 25,000 అయితే ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఆధారంగా అదే స్టెనోగ్రాఫర్ అయితే దానికి సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. సో దీనికి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 20వ తారీఖు నుంచి అయితే దరఖాస్తు ప్రారంభమవుతుంది. నెక్స్ట్ మంత్ 9th వరకు అయితే ఉంది. చాలా మంచి ఉద్యోగాలు ఇవి, పర్మనెంట్ ఉద్యోగాలు. సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సిఎస్ఐఆర్ నుంచి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ నుంచి 34 వేకెన్సీకి సంబంధించినటువంటి టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో పోస్ట్ అనుసరించి మీకు డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అవచ్చు, ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరైతే చెక్ చేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. 28 ఇయర్స్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ సాలరీ 35,000 అయితే ఉంది. సో ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ
న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే 3 ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు భారత్లో 3 చారిత్రాత్మక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాలుగా తాత్కాలిక టెంటేటివ్ జాబితాలో అయితే చేరుతూ యునెస్కో నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ విషయాన్ని మనకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అయితే మంగళవారం ప్రకటించింది. సో దీనిలో ఉన్నటువంటి ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. సో గుజరాత్కు చెందినటువంటి అద్భుత శిల్పమైనటువంటి శిల్పకళ ఉట్టిపడేటువంటి మొడేరా సూర్య దేవాలయం దానిలో ఒకటిగా ఉంది. అదేవిధంగా చారిత్రాత్మక నగరం వడ్నగర్, సో ఇది మోడీ యొక్క స్వస్థలం. సో ఇది సెకండ్ ప్లేస్గా ఉంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల అన్కోర్ వాట్గా పిలిచేటువంటి త్రిపురలోని ఉనాకోటి రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కిందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. వీటిని మనకు యునెస్కో వారసత్వ కట్టడాల యొక్క టెంటేటివ్ జాబితాలో చేర్చారన్నమాట. సో ఈ 3 ప్లేసెస్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే యునెస్కోకి సంబంధించి తరచూ క్వశ్చన్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు కనుక సో దీనికి సంబంధించి స్టాటిక్ అంశాలను చూడండి. అదేవిధంగా ఆ ప్లేసెస్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దినసరి కూలీల ఆత్మహత్యల్లో తెలంగాణది 4వ స్థానం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈరోజు అయితే కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఇక్కడ మనం 1 by 1 చూద్దాం. సో మొదట ఇక్కడ దినసరి కూలీ ఆత్మహత్యలకు సంబంధించిన రిపోర్ట్లో తెలంగాణ అయితే 4వ స్థానంలో నిలిచినట్టయితే ఇచ్చారు. సో 2021లో దేశంలో 4వ స్థానంలో తెలంగాణ అయితే ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఫస్ట్ ప్లేస్లో కనుక చూసుకుంటే తమిళనాడు అనేది ఫస్ట్ ప్లేస్లో, మహారాష్ట్ర సెకండ్, మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్లో, ఆ తర్వాత స్థానంలో 4th ప్లేస్లో తెలంగాణ ఉన్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా మహిళలపై నేరాల్లో హెచ్చు తగ్గులు అని చెప్పేసి కూడా ఇక్కడ తెలంగాణ మహిళలపై నేరాల యొక్క స్వరూపం ఏ విధంగా ఉందంటూ కూడా ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇవే కాకుండా ఇంకా చాలా రిపోర్ట్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో జాబ్ కొట్టే టాలెంట్ అమ్మాయిలకే ఎక్కువ అంటూ చూడవచ్చు. 53% మంది ఎంప్లాయబిలిటీ స్కిల్ అని చెప్పేసి ఇచ్చారు. అబ్బాయిల్లో 47% ఉద్యోగాల్లో మాత్రం టాప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఇండియా స్కిల్ రిపోర్ట్లో వెల్లడి. సో ఇండియా స్కిల్ రిపోర్ట్ అనేది నిన్న రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కొన్ని విషయాలు అయితే ఇచ్చారు. సో అబ్బాయిలతో పోలిస్తే తాము ఎందులోనూ తక్కువ కాదని అమ్మాయిలు అంటున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అబ్బాయిలతో కంపేర్ చేసినప్పుడు అమ్మాయిలకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణకు 7వ స్థానం రావడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండియా స్కిల్ రిపోర్ట్ ప్రకారం సో ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణకి ఏ స్థానం వచ్చిందని చెప్పేసి అడగవచ్చు. సో 7వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా అప్లికేషన్లో అడిగినప్పుడు దీనిలో ఏమంటాడు, అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి 2022 రిపోర్ట్ తెలుపుతుందని చెప్పేసి అంటాడు. సో ఇట్లా గుర్తుంచుకోండి 2 పాయింట్స్. ఇదే కాకుండా ఇక్కడ మరొక రిపోర్ట్ కూడా మనం చూడవచ్చు. ఉపాధి నిధులు పక్కదారి అని చెప్పేసి ఇచ్చారు. సో దుర్వినియోగంలో దేశంలో తెలంగాణ థర్డ్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. మొదటి అండ్ అదేవిధంగా 2వ స్థానంలో తమిళనాడు, ఏపీ. పనుల ఫిర్యాదుల్లో 5వ స్థానంలో రాష్ట్రం. సోషల్ ఆడిట్ ఇన్ ఇండియా రిపోర్ట్లో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఈ సోషల్ ఆడిట్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం దుర్వినియోగంలో ఏది ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంలో తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు గుర్తుంచుకోండి. మొదటి ప్లేస్లో తమిళనాడు, 2వ ప్లేస్లో ఏపీ ఉన్నట్లు ఇక్కడ మనకు మరొక సర్వే అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు 3 సర్వేలు అయితే ఈరోజు రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థ అండ్ మన తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ఏ రాష్ట్రాలు అనేటువంటి కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 అంటే ఇక్కడ చూడవచ్చు. పార్లమెంటులో చిరుధాన్యాలతో లంచ్, భారత ప్రతిపాదనలతో యుఎన్ఓ ప్రకటన అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో 2023ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా తాజాగా ప్రకటించడం జరిగింది. ఇది తెలిసిన విషయం, చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే 2022ను ఏ సంవత్సరంగా ప్రకటించింది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మన భారత్ యొక్క ప్రతిపాదన మేరకే సో దీన్ని యుఎన్ఓ ప్రకటించడం జరిగింది కనుక ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఆ నేపథ్యంలో నిన్న పార్లమెంట్లో ఈ చిరుధాన్యాలతోటి ఒక లంచ్ని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత్లో నేవీ చెంతకు 5వ దేశీయ సబ్మెరైన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ప్రాజెక్ట్ 75లో భాగంగా రూపొందించినటువంటి వాకిర్ జలాంతర్గామి జనవరిలో జల ప్రవేశం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో భారతీయ నేవీ అమ్ముల పొదలోకి మరొక ఆయుధం అయితే వచ్చి చేరిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రాజెక్ట్ 75లో భాగంగా మనకు దేశీయంగా నిర్మించినటువంటి 5వ జలాంతర్గామి వాగిర్ నేవిని మంగళవారం స్వీకరించిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ 75లో భాగంగా రూపొందించినటువంటి వాగిర్ జలాంతర్గామి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కొమ్రం భీంలోనే అత్యధికమంటూ చూడవచ్చు. ఎనీమియా బాధితులు ఈ జిల్లాలోనే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. మనకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లో భాగంగా మనకు ఎనీమియా సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పేసి ఈ సర్వేలు అయితే వెల్లడించడం జరిగింది. సో దానికి సంబంధించి మన తెలంగాణలో కనుక చూసుకుంటే సో కొమ్రం భీంలో ఈ ఎనీమియా బాధితులు ఎక్కువగా ఉన్నట్టయితే ఇచ్చారు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే 83% మంది గుర్తింపు, అదేవిధంగా సెకండ్ ప్లేస్లో జోగులాంబ గద్వాల్ ఉన్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఇక్కడ ఫస్ట్ ప్లేస్ని అయితే గుర్తుంచుకోండి.
రీసెంట్గా ఇచ్చినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫైవ్లో భాగంగా తెలంగాణలో ఎనీమియా బాధితులు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లయితే ప్రకటించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కొమురం భీమా అని గుర్తుంచుకొని నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో కంపల్సరీ లైక్ చేయండి. ఒకే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.